అయితే ఒక సామెత ఉంటుందిలా. ఏం సామెత అంటే ఇంటి దొంగనైతే ఈశ్వరుడు కూడా పట్టుకోలేడట. మరి అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగను ఎవ్వరు పట్టుకోలేరు అని అంటున్నారులా ఈ ముచ్చట చూసేటోళ్ళు. ఏంటిదంటే తెలంగాణనైతే మనము ఎట్లా సాధించుకున్నాము? నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మన బువ్వ మనమే తినాలి, మన జీతం మనమే చేసుకోవాలి, మన భత్యం మనమే కట్టుకోవాలి, మన జీతభత్యాలను మనమే సంపాదించుకోవాలి అనే నినాదం విన్నే కదా. అట్లాంటి నిధుల దోపిడీ, నీళ్ళ దోపిడీ ఇక్కడ జరుగుతున్నదట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కుతంత్రాల దండయాత్రనే చేస్తున్నదట. ఏంటిది? తెలంగాణ సర్కారు మీద ఆంధ్ర సర్కారు. ఇక తెలంగాణ నీటి హక్కుల నిలువు దోపిడీకైతే బాబు నిరంతరం కుట్రలు చేస్తున్నాడు. ఇక వీళ్ళకు ఇంకా సరిపోలేదు కావచ్చు. అయాల తెలంగాణ మనం కొట్టాడి సాధించుకున్నాము, ఇడిపోయిన తర్వాత మీ భత్యం మీది, మా భత్యం మాది అని ఆ సిద్ధాంతం మీదే కదా. ఇక ఇవాళనైతే తెలంగాణ మీద, నీళ్ళ మీద, నిధుల మీద గిట్లా మళ్ళా కన్నేస్తున్నారు. మరి వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మరి వీళ్ళకు ఎవరు సహకరిస్తున్నారు అనే ముచ్చట్లకైతే మనమైతే ఒక్కసారి తప్పకుండా పోవాలనులా. ఏంటిదంటే బనకచెర్ల, నల్లమల్ల సాగరు, గోదావరి, కావేరి లింకులు. ఇక పేరేదైనా మన నీటినైతే చెరబట్టే విధంగానైతే వాళ్ళు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక ఒక్క ముచ్చట్లో పోతనులా 200 టీఎంసీల గోదావరి జలాలనైతే తన్నుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. గట్లనే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు. ఇక బనకచెర్ల కుట్రల్ని బయట పెట్టింది బీఆర్ఎస్, అదేవిధంగా నమస్తే తెలంగాణ అనే దినపత్రిక. ఇక ప్రజలలోనైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనుకంజ వేసిండు. అబ్బో ఇది ఎట్లనో ఉన్నది, మళ్ళా నేనేందో ఇరుక్కుంటా కావచ్చని ఎంబటే వెనుకంజ చేసిండట. ఇక రూపం మార్చి నల్లమల సాగర్ లింకు పేరుతోటైతే మళ్ళొక పన్నాగమే పన్నిండ్రట. చూసిరా? ఇక ఇట్లా చేసుకుంటా మళ్ళీ గద అడుగుతారు కావచ్చని ఎంబటే పేరు మార్చి వేరే పన్నాగం పన్నిరట. ఇక బీఆర్ఎస్ నిలదీతలు ప్రజల పోరాటంతో అది కూడా మొత్తానికే విఫలమైపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు చంద్రబాబు అయితే కేంద్ర ప్రభుత్వము కలిసి కొత్త నాటకాలే ఆడుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు చంద్రబాబు నాయుడు సార్ అయితే ఇద్దరు కలిసి తెలంగాణకు ద్రోహం చేయాలనే నిరంతరం చూస్తున్నారని ఇగో ఇక్కడైతే ఈ పత్రికల ప్రచురించరు. ఇక గట్లనే గోదావరి, కావేరి నిధుల అనుసంధాన ప్రాజెక్టుకు తెరపైకైతే తీసుకురాబోతున్నారట. పాలమూరు రంగారెడ్డి అనుమతులతోటి ముడిపెట్టిందట కేంద్ర ప్రభుత్వము. ఏపీకి ప్రయోజనము చేకూర్చేదందుకే కేంద్రం అయితే సంయోజనం మంత్రంనైతే చేపిస్తున్నదట. ఇక అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్నది రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అని అయితే చెప్తున్నారు. చూసిరా? ఇక మరి జనాలను, తెలంగాణలో ఉన్నటువంటి జనాలందరినీ నిలువు దోపిడీ చేసేటువంటి కార్యక్రమము అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సార్ చెప్తే చంద్రబాబు నాయుడు సార్ పెట్టుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మరి మనకు న్యాయం చేయాల్సింది పోయి ఆయనతోటి చేతులు కలిపి అన్యాయం చేస్తున్నారని ఇక్కడైతే చెప్తున్నారు. ఇగో ఫస్ట్ అయితే పోలవరము బనకచెర్ల అన్నారు. దాని తర్వాత పోలవరము నల్లమల్ల సాగర్గా పేరైతే మార్చేసిరు. ఇప్పుడు గోదావరి, కావేరి అనుసంధానంగా తెర మీదకైతే తీసుకొని వచ్చిర్రు. గోదావరి నుంచి అయితే 200 టీఎంసీ నీళ్ళనైతే ఎత్తుకుపోవడానికి అనేక మారు పేర్లతోటైతే కుట్ర చేస్తున్నారట, కుట్రలు సాగుతున్నాయట. చూసిరా? మన నీళ్లు, మన నిధులు మనకు కావాలి కానీ ఇగో ఇక్కడ ఫస్ట్ ఏమో బనకచెర్ల పేరు తీర్చురు, దాని తర్వాతనేమో పోలవరము, దాని తర్వాతనేమో నల్లమల్ల సాగరు, ఇట్లా అన్ని పేర్లు మార్చుకుంటా ఇప్పుడు గోదావరి, కావేరి అనుసంధానము తెర మీదికి తెచ్చి మొన్న ఉన్న నీళ్ళన్నీ మొత్తం దండుకుపోయే ప్రయత్నమే చేస్తున్నారట. ఇక దీని తర్వాత ఈ కుట్రలలో భాగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ముందు పెట్టి చంద్రబాబు నాయుడు సార్ అయితే ఆడుతున్నటువంటి నీటి నాటకాలకైతే అంతే లేదట. చూసిరా? అటు కేంద్రమును ముంగడబెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనకాల మొత్తం నరుక్కుంటూ పోయే ప్రయత్నాలే చేస్తున్నదట. ఇక మన నీళ్ళనైతే కొల్లగొట్టుకుపోవడమే అసలు లక్ష్యంగా పెట్టుకున్నదట ఆంధ్రప్రదేశ్. ఇక నీటి దోపిడీని అయితే అడ్డుకోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వము దొంగలకైతే సద్దులు కట్టడమే నిమగ్నమైపోయి ఉన్నదనే విషయం అయితే తెలుస్తున్నది. చూసిరా? దొంగలకు సద్దులు కట్టుడు, దొంగలకు సద్దులు మోసుడు తప్పకుండా ఏ పార్టీ చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే సీఎం రేవంత్ రెడ్డి,
గట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నారు అనే విషయాలు అనే కథనాలు అయితే గిట్లా వినిపిస్తున్నాయి. మరి జేరాలారా ఒక్కసారి ఆలోచించండి. మనము మునిపే కొట్టాడి సాధించుకున్న తెలంగాణలో తప్పకుండా నీళ్ళైతే ప్రధాన వనరులుగా మనమైతే ఉపయోగించుకుంటాము. ఎందుకంటే సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, వ్యవసాయానికి నీరు కావాలి, నిత్యం ఉపయోగించుకునేందుకు నీరు కావాలి, భూములు ఎండిపోతే మళ్ళీ పంట సాగు చేసుకునేందుకు నీళ్లు కావాలి. మరి అట్లాంటి నీళ్ళనైతే దంచకపోయే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారట, కేంద్రం కూడా సపోర్ట్ చేస్తున్నదట. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్లకు వత్తాసు పలుకుతున్నదట. మరి మీరేమనుకుంటారో ఒక్కసారి మాకు కామెంట్ అయితే చేయండి.